నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాన్సువాడ నియోజకవర్గంలో కల్తీ కల్లు కలకలం. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తాగి వింతగా ప్రవర్తిస్తున్న బాధితులు బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు. గాలివానలా మారిన వివాదం. ఫిర్యాదుతో వేడీసీ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు. బిగాల గణేష్ గుప్తా వెల్లడి. వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోలు రోడ్డులో గల గిర్మయ్య కాంప్లెక్స్ వద్ద అంబలి కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గత 25 సంవత్సరాలుగా నాగుల్గామ వెంకన్న తన తండ్రి గిర్మయ్య సేట్ జ్ఞాపకార్థం అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్న నాగుల్గామ వెంకన్నను అభినందించారు. అంబలి వల్ల ఎండవేడి నుండి ఉపశమనం లభిస్తోందని, ఆరోగ్యాన్ని కాపాడుతోందని చెప్పారు. ఈ అంబలి కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారి కుమారుడైన నాగులగామ వెంకన్న గారు వేసవి కాలంలో వచ్చిపోయే వారికి, బయట గ్రామాలకు వచ్చిన వారు కానీ, గ్రామంలో నివసించేవారు కానీ, ఎవరికైనా ఆకలి, దాహం అనుకున్నప్పుడు వారి దాహం తీర్చడానికి అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం చేశాం. ఇది 26 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కేంద్రం. ఇది ఈ సందర్భంలో నాగులాం వెంకన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు ఈ మంచి కార్యక్రమం, ఎందుకంటే పేదలకు కడుపు నింపే కార్యక్రమం. ఇప్పుడు మేము తాగాం గ్లాసు, కడుపు నిండిపోయింది అంబలితో. అంబలి అనేది కడుపు నింపడమే కాదు, పౌష్టికాహారం కూడా. మనిషికి శక్తి ఇస్తుంది, అంబలి చల్లదనం ఇస్తుంది. అంబలిలో ఉన్నటువంటి ప్రత్యేకత, జొన్నంబలిలో ప్రత్యేకత చల్లదనంతో పాటు పౌష్టికాహారం ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆకలి తీరుస్తుంది, అన్ని విధాలుగా సర్వంగా పనిచేస్తుంది. కాబట్టి నాగులగామ వెంకన్న గారు వారి తండ్రి పేర ప్రారంభించినటువంటి అంబలి కేంద్రానికి వారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఇది ఇంకా అనేక సంవత్సరాలు నిరంతరమైనటువంటి కార్యక్రమం కాబట్టి కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియపరుస్తాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం నాడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ప్రజావాణికి 70 ఫిర్యాదులు అందాయని చెప్పారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మా పీడి రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాళ్ల రాంపూర్ వీడీసీ గౌడ కులస్తుల మధ్య వివాదం చిలికి గాలివానగా మారుతోంది. ఓవైపు గౌడ కులస్తులు న్యాయం చేయాలని అధికారులను ఆశ్రయించగా గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామస్తులు ఏరుగట్ల పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఆలయం నుంచి బహిష్కరించారంటూ గ్రామాభివృద్ధి కమిటీపై గౌడ కులానికి చెందిన మహిళలు తమను శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ శనివారం ఏరుగట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా తరలివచ్చి పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. భీమ్గల్ సిఐ, ఏరుగట్ల ఎస్ఐ గ్రామస్తులతో మాట్లాడి శాంతింపజేశారు. కేసు విచారణ చేస్తున్నామని అన్నారు. విచారణలో నిజాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలను నియంత్రించాలని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ది వెంకట్రాములు, కోయడి నర్సింహులు కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అంతేగాక పలువురు గౌడ సంఘం ప్రతినిధులు బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. తాళ్ల రాంపూర్ వీడీసీ సభ్యులు గౌడ మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం ఆర్మూర్ ఏసీపీని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. మరి వీడీసీ ఆకృత్యాలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. గ్రామ పరిష్కారం చేసిందే కాకుండా మహిళలు పాపం వాళ్ళు ప్రతి శ్రీరామనవమి సంవత్సరం పూర్తిగా వాళ్ళు రామవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఉన్నటువంటి కుంకుమార్చన కూర్చున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వీడీసీలు వచ్చి అక్కడ ఉన్న పంతులతో చెప్పించడం, మైక్రోన్స్ కూర్చడము అది చాలా బాధాకరమైన విషయము. ఆ మహిళలను అగౌరవపరచడం అనేది మన భారతదేశ సంస్కృతం కాదు. మహిళల్ని గౌరవించాలా, అది కూడా మీరు నేర్చుకోండి. నేను అదే చెప్తా ఉన్నా, వీడీసీ సభ్యులారా మీకు ఇక్కడ కూడా చట్టబద్ధత లేదు. వీడీసీలు అనే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడీసీలు అనేది రాజ్యాంగబద్ధత లేదు, రద్దు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా రాంపూర్లో కూడా రద్దు చేయబడుతుంది. దీన్ని మేము ఖచ్చితంగా ఈ గౌడ కులస్తులకు, గీతాకారులకు మా తెలంగాణ బీసీ గార్డెన్ ఫోరం బతుకుతుందని కోరుకుంటున్నాం. మరి ఇంకొకటి అదే విషయంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మరి ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, రూలింగ్ పార్టీ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, ఇంతవరకు కూడా ఇంత పెద్ద తతంగం జరుగుతున్నా కూడా ఏ ఒక్క ప్రజానాయకుడు కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడే కానీ వీళ్ళకి మద్దతు ప్రకటించడానికి రావట్లేదు. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము, ఓట్ల కోసం మాత్రమే వీళ్ళని వాడుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా. ఇప్పటి ఖబర్దారు మీరు కూడా తెలియజేస్తున్నాం ఏంటంటే వీళ్లకు కనుక మీరు రక్షణ కల్పించకపోతే మీ పరిస్థితి కూడా దారుణమైన పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. బాన్సువాడ డివిజన్లో కల్తీ కల్లు సేవించి పలువురు వింతగా ప్రవర్తించారు. ఆందోళనకు గురైన బాధిత కుటుంబీకులు వారిని ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు కలకలం రేపింది. కల్లు తాగి పలువురు బాధితులు అస్వస్థతకు గురై వింతగా ప్రవర్తిస్తున్నారు. 15 మంది వరకు బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఆంకోల్ క్యాంపస్, దామరంచలోని కళ్ళు దుకాణాలలో కళ్ళు సేవించినట్లు బాధితులు తెలిపారు. బాధితులను సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం 5గురిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై సంబంధిత ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను డాక్టర్ శ్రీను నాయక్ వివరించారు. కళ్ళు సేవించడం వల్లనే అనారోగ్యం పాలైనట్లు చెప్పారు. మన చుట్టుపక్కల విలేజెస్ దుడికి, దామరంచ, ఆంకోల్ నుంచి ఒక 10 నుంచి 15 పేషెంట్లు రావడం జరిగింది. ఆ పేషెంట్లు సేమ్ సిమ్టమ్స్, స్లర్రింగ్ ఆఫ్ స్పీచ్ అంటే మాటలు సరిగా రాకపోవడము, నాలుక దొడ్డుగా అవ్వడము, మాటలు సరిగా మాట్లాడకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ అంటే మెడ సరిగా
స్టిఫ్గా ఉండడము, దాంతోపాటు డ్రౌజీగా ఉండడము. ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఎవ్రీ పేషెంట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో అయితే ఉన్నారు. సో పేషెంట్ హిస్టరీ తీసుకునడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు మార్నింగ్ సార్, నిన్న ఈవినింగ్ టైంలో మేము మా విలేజెస్లో కళ్ళు తీసుకున్నాం సార్, కళ్ళు తాగామని చెప్తున్నారు. ఆ తప్ప ఇంకా వేరేది ఏం తినలేదు సార్, మేము అవుట్ సైడ్ కూడా వెళ్ళలేదు సార్ అని చెప్తున్నారు. కానీ ఎవ్రీ పేషెంట్ సేమ్ సిమ్టమ్స్ తోటి ఉన్నారు. మాటలు సరిగా రాకపోవడము, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా బ్లడ్ టెస్ట్, రక్త పరీక్షలు చేయించి ఫర్దర్గా నెక్స్ట్ ఎవాల్యుయేషన్ చేసి చెప్పడం జరుగుతుంది. పేషెంట్ అటెండర్స్కి వివరించడం జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ దాసరి చంద్రశేఖర్ సూచించారు. పాఠశాల స్థాయిలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానమే భవిష్యత్తు చదువులకు మూలమని అన్నారు. సిరికొండ మండలంలోని సత్యశోధక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛాంపియన్, జీనియస్ అవార్డులతో పాటు మెడల్స్లను బహూకరించి అభినందించారు. ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని, పాఠశాలలో నేర్చుకున్న విషయ పరిజ్ఞానమే భవిష్యత్తు చదువులకు మూలమని అన్నారు. గణితం అంటే భయాన్ని తొలగించి ఆసక్తిని పెంపొందించుటకు, సులభంగా తక్కువ సమయంలో గణిత సమస్యలను సాధించుటకు అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ దోహదపడుతోందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ సృజనాత్మకతతో నవీన ఆవిష్కరణలకు ప్రయత్నించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, లింగం, శంకర్, గంగారెడ్డి, బోధన సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేకున్నా పార్టీలో చేరుతామని మైనార్టీ యువత పెద్ద ఎత్తున ముందుకు రావటం ఆనందంగా ఉందని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ప్రజలు ఇది గుర్తించారని ఆయన అన్నారు. నగర పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చేరికలు జరిగాయి. కార్పొరేషన్ పరిధిలోని 12, 30, 31వ డివిజన్లకు చెందిన మైనార్టీ యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ, తమ పార్టీ అధికారంలో లేకున్నా భారీ ఎత్తున యువకులు పార్టీలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని బిగాల ధ్వజమెత్తారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అందించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. ఎంతో అందంగా ఉన్న నిజామాబాద్ నగరం ప్రస్తుతం అందవికారంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు మొక్కలు ఎండిపోతున్నా నీళ్లు పోసే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ ఎన్యూడీఏ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, నవీద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. केसीआर के टारे थे, हर गरीब के बारे में केसीआर सब सोच रहे थे। और जो हमको एमएलए जिता के आप लोग यहाँ पे रखा, हम गली गली में रोड डाल के, डिवाइडर बना के, झाड़ा लगा के, लाइटा लगा के निजामाबाद को चमका दिए। लेकिन आज निजामाबाद क्या हालत क्या है? ये हुकूमत, ये एमएलए वो झाड़ नया लगाने की जरूरत नहीं है। जो झाड़ हम लगाया उसको पानी डाल के संभाले तो बहुत बड़ी बात है। जो खंबे, ये लोग नया खंबे ये नया खंबे गाड़ने के लिए जरूरत नहीं है। जो खंबे हम गाड़े उसकी लाइट जलाए तो बहुत बड़ी बात है इनके लिए, लेकिन ये हालत नहीं है। जो निजामाबाद को जिस तरह से हम चिपकाए, आज हमको बहुत दुखी होता है। शाम में जा रहे तो ये के लाइट भी नहीं जलता और सूखे हुए झाड़ नजर आ रहे, अंधेरा रोड्स नजर आ रहे। इसीलिए हमारे नौजवान बच्चे ये देख के आज आप लोगों की अहमियत मालूम हो रहे, इसीलिए हम बीआरएस पार्टी में शरीक होना चाहते हैं। आने वाले जरूर गवर्नमेंट बीआरएस की रहेगी और सीएम केसीआर जरूर बनेगा। मेरे भाइयों, कुछ साल होने के बाद 5-10 साल
साल हुकूमत में रहने के बाद किसी तरह किसी को एंटी कंपेंसी आता है। డంపింగ్ యార్డుకు చెత్తను అనుమతించేది లేదని ఆ ప్రాంత ప్రజలు వాహనాలను అడ్డుకున్నారు. డంపింగ్ యార్డ్లో సిబ్బంది చెత్తకు నిప్పంటించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. అంతేకాకుండా చెత్తలో వరుస అగ్ని ప్రమాదాలు జరగటం, వాటి నుంచి వచ్చే పొగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలో సేకరించిన చెత్తను ప్రతిరోజు మున్సిపల్ సిబ్బంది వాహనాల్లో నాగారంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఈ యార్డులో పొడి, తడి చెత్తను వేరు చేసి ఎరువులను తయారు చేస్తున్నారు. కానీ ఇటీవల మున్సిపల్ సిబ్బంది చెత్త కుప్పలకు నిప్పంటించి దగ్ధం చేయడం పరిపాటైపోయింది. అంతేకాకుండా వేసవి కాలం కావడంతో చెత్త కుప్పల్లో సిగరెట్ పీక ముక్కలు వేయటంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చెత్త నుంచి వచ్చే దుర్వాసన, పొగతో సమీపంలో ఉండే కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చినా స్పందించకపోవడంతో సోమవారం ఉదయం డంపింగ్ యార్డుకు వస్తున్న చెత్త ట్రాక్టర్లు, ఆటో ట్రాలీ ఆటోలను డంపింగ్ యార్డుకు అనుమతించే ప్రసక్తే లేదని డంపింగ్ యార్డుకు ఆనుకొని ఉన్న స్థానిక ప్రజలు ఆందోళన బాటపట్టారు. దీంతో కిలోమీటర్ పొడవునా చెత్త వాహనాలు నిలిచిపోయాయి. డంపింగ్ యార్డ్లో వరుస అగ్ని ప్రమాదాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆ పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్నామని చెప్పారు. కాలనీ వాసుల ఆందోళనతో నాగారం నుండి గోశాల వరకు చెత్త సేకరణ వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొన్ని ఆడిపోయింది లాస్ట్ ఇదిలా ఉండగా నాగారం 300 క్వార్టర్స్ వద్ద రాత్రి డంపింగ్ యార్డ్లో నుంచి నిప్పులు చెరగడంతో ప్రజలు పొగ వాసన పడక అతలాకుతలమయ్యారని సిపిఎం నగర కార్యదర్శి సుజాత తెలిపారు. దాంతో అక్కడున్న కమిటీ సభ్యులు, ప్రజలు ఉదయాన్నే చెత్త బండ్లను నిలిపివేసి నిరసన చేపట్టడంతో మున్సిపల్ కమిషనర్ వచ్చారని ఆమె తెలిపారు. డంపింగ్ యార్డ్ వాసనతో చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారని, ఇప్పటికే చాలాసార్లు ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేదని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఉన్న డంపింగ్ యార్డ్ మంటలు చెలరేగి ఆ పొగకు అక్కడున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాత్రంతా విపరీతమైన మంటలు చెలరేగి అక్కడ ఉన్న ప్రజలకు ఆ పొగతోని ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఆ విషయంలో రాత్రంతా కూడా ప్రజలు ఆందోళనకు గురవ్వడం జరిగింది. ఉదయాన్నే ఆ బాధ భరించలేక అక్కడున్న కమిటీ సభ్యులు, అక్కడున్న ప్రజలందరూ కూడా ఏకమై ఎక్కడికక్కడ చెత్త బండ్లు నిలిపివేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదు. కమిషనర్ గారు దాదాపు 10-11 గంటల వరకు, ఉదయం నుంచి 10-11 గంటల వరకు నిరసన తెలిపితే కానీ కమిషనర్ గారు రావడం జరగలేదు. వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఎండాకాలం ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి, దానికి మేము ముందే పసిగట్టడం జరిగింది. అందుకే మేము మీకు వాటర్ ట్యాంకులు ఇక్కడ పెడుతున్నామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి దాదాపు 40 రోజుల వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేసిన సందర్భాలు చూస్తూ ఉన్నాం. గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ఎలక్షన్లకే ముందు హామీలు ఇవ్వడం కూడా జరిగింది. డంపింగ్ యార్డ్ మేము కనుక ఎలక్షన్లో గెలిస్తే ఇక్కడున్న ప్రజలకు ఈ డంపింగ్ యార్డ్ సమస్యనే లేకుండా చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఎక్కడ గెలిచినా కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అక్కడ ఉన్న స్థానికుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వము, వచ్చిన కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అక్కడ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్. తెలంగాణలో మొట్టమొదటిసారి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. శ్రీరాముని పట్టాభిషేకం ఘట్టం భక్తులను మైమరిపింపజేసింది. ఈ వేడుకలతో మోస్రా రామాలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. మోస్రా శ్రీరామాలయంలో శ్రీరాముని పట్టాభిషేకాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. గత 8 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శ్రీరామనవమి మరునాడు రాములవారి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు నవీన్ వేద మంత్రోచ్చారణల మధ్య పట్టాభిషేకం చేశారు. తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ పోచారం శంభురెడ్డి, బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి దంపతులు రామాలయానికి విచ్చేసి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టాభిషేకం కార్యక్రమాన్ని తిలకించారు. ఆలయ ప్రాంగణం శ్రీరామనామ స్మరణలతో మారుమ్రోగింది. కాబట్టి ఆ పట్టాభిషేక మహోత్సవంలో కూడా మనకు 4 రకాల పట్టాభిషేకాలు చెప్పారు. మన భద్రాచలం పోతే ప్రతి నెలకొకసారి పునర్వసు నక్షత్రం స్వామివారి నక్షత్రం, ఆ నక్షత్రంలో జరిగే పట్టాభిషేకాన్ని నిత్య పట్టాభిషేకము అంటారు. అదేవిధంగా మనకు జరిగేటువంటి సభలు ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. మన పుష్కరాలు. రైతులు తొందరపడి దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ అన్నారు. మద్దతు ధరతో పాటు సన్న రకం ధాన్యానికి బోనస్ అందిస్తున్నామని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిచ్పల్లి మండలం నడిపల్లి, సుద్దపల్లి, బీబీపూర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుద్దపల్లిలో తహసీల్దార్ ప్రభాకర్, నడిపల్లిలో ఐకేపీ ఏపీఎం రజిత ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మహిళా సమైక్య బలోపేతానికి సహకరించాలని రజిత కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ, రైతులు చెమటోడ్చి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరలు పొందాలని కోరారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ 17% లోపు తేమ ఉండేలా ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. ఏ గ్రేడ్ రకానికి 3,220 రూపాయలు, బి గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాలకు 3,200 రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రూపేష్, ఐకేపీ సిసిలు సురేష్, ఆరోగ్యరాణి, పండరి కవిత, డిచ్పల్లి ఆర్ఐ సంతోష్, నడిపల్లి మాజీ సర్పంచ్ కులాచారి సతీష్, డిచ్పల్లి సొసైటీ వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న గంగారాం, స్వప్న, సుద్దపల్లి కార్యదర్శి
సురేష్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం సుద్దపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏపీఎం మేడం మరి వీడీసీ సభ్యులు సుద్దపల్లి గ్రామస్తులు మహిళలు అందరూ పాల్గొనగా మనం ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. మన ఇక్కడ యాక్చువల్గా ఇంకొకటి 2 కూడా ఐడిసిఎంఎస్ ద్వారా కూడా ఉన్నాయి, 2 సెంటర్లు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ప్రైవేట్కు వెళ్లకుండా ఈ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్యాడీ సెంటర్స్ ద్వారా వాళ్ళ యొక్క వరిని అమ్ముకొని వాళ్ళ బోనస్గా అంటే సన్నవడ్లకు 500 బోనస్ కూడా పొందాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. వేల్పూర్ జంబి హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి భక్తిని చాటుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని జంబి హనుమాన్ ఆలయానికి విచ్చేసిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు వేద మంత్రోచ్చారణల మధ్య ఆంజనేయ స్వామికి పూజలు చేయించారు. ఈ కార్యక్రమానికి హనుమాన్ మాలధారణ చేసిన స్వాములతో పాటు అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ మాలధారణ చేసిన వారు నియమనిష్టలతో స్వామివారిని ఆరాధించడం అభినందనీయమని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఫాసిస్టు విధానాలను అవలంబిస్తున్నాయని సిపిఐ మాస్ లైన్ ఆరోపించింది. ఈ నెల 8న ఆల్ ఇండియా నిరసన దినంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. సిరికొండ మండలంలోని గడ్కోల్, తుంపల్లి, కొండాపూర్ గ్రామాల్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరికొండ మండల నాయకులు కె రామ్జీ, ఎం లింబాద్రి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజల్లో మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా ప్రవర్తిస్తోందని అన్నారు. ఆ పార్టీ నేతలు ఫాసిజం పెరగడానికి కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగం, అధిక ధరలు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పతనం తదితర సమస్యలతో దేశం మొత్తం సతమతమవుతుంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ సంస్థలు మతోన్మాదాన్ని ఎజెండాగా తీసుకొస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని, అందులో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమానికి మాస్ లైన్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు బి కిషోర్, నారాగౌడ్, కిషోర్, బాలరెడ్డి, రామన్న, భూమాగౌడ్, గంగబాపు తదితరులు పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో నెలకొల్పుతున్నట్లు బాన్స్వాడ మున్సిఫ్ కోర్టు జడ్జ్ భార్గవి తెలిపారు. ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని కోర్టు బయట రాజీ మార్గం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ను మున్సిఫ్ మెజిస్ట్రేట్ భార్గవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ కేంద్రంలో హైకోర్టు ద్వారా నియమించిన కమిటీ ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయని అన్నారు. సులభంగా న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఈ మీడియేషన్ సెంటర్ను ఉపయోగపడుతోందని చెప్పారు. కోర్టు బయటే రాజీ మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలని కోరారు. ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడంతో పాటు కోర్టులపై భారాన్ని తగ్గించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ పెద్దల సమక్షంలో కూర్చొని చర్చిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని అన్నారు. కోర్టు కేసులతో ప్రజల సమయంతో పాటు డబ్బులు వృధా అవుతున్నాయని చెప్పారు. ఈ సమస్య నుండి పరిష్కారం చూపేందుకు న్యాయశాఖ కొత్తగా మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, ప్రజలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అందులో 9 మన పరిధిలో బాన్స్వాడ తెచ్చుకుంటే ఎల్లరెడ్డి పరిధిలో అవ్వడం, 9 సెంటర్లకి ఎమ్మెల్యేసీ చైర్మన్గా నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మనకి ముఖ్య అతిథిగా వచ్చేసి మనకి ఈ స్పేస్ని ఇచ్చి మనకి అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంతో సహకరించిన మన
సబ్ కలెక్టర్ బాన్స్వాడ కిరణ్మయి మేడం గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనకి 5 మెంబర్స్ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్ మనకి సెలెక్ట్ అయ్యారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. వీళ్ళ సమస్యలు మనకి త్వరగా పరిష్కారం కావడానికి హెల్ప్ చేస్తారు. మనకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వచ్చు, వాళ్ళకి ఎట్లా న్యాయపరంగా ఎట్లా వాళ్ళ సమస్యని ఇది చేసుకోవాలి, వాళ్ళ మనకి ఒక లోక్ అదాలత్ లాగా అన్నట్టు లోక్ అదాలత్లో ఎట్లయితే మనం రాజీ మార్గం ఎంచుకుంటామో ఆ టైప్లో వాళ్ళు పార్టిసిపేట్ వచ్చి వాళ్ళంతటి వాళ్ళు మాట్లాడుకొని ఒక ఇండిపెండెంట్ ఒక ఇంపార్షియల్గా ఉంటే ఒక మూడో వ్యక్తి ముందు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ సమస్యకి వాళ్ళంతటి వాళ్ళు ఒక పరిష్కారం తెచ్చుకుంటారు. దీనివల్ల మనకి లోక్ అదాలత్లో కూడా ఎక్కువ కేసెస్ పరిష్కారం అవుతామని అందరికీ మనం లిటిగేషన్ కాకుండా అందరూ మీడియేషన్ ఇదవుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా నాకు అవకాశం ఇచ్చినందుకు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో కొంతమంది రెసిస్టెంట్గా ఉండి ప్రాపర్గా మనం చెప్తుంది వినకపోవడం, వాళ్ళని మాకు కమ్యూనికేట్ చేయాలంటే ఇట్ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. ఎవ్రీ కేస్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైం, 1 hour 2 hours కూర్చోవడం వచ్చేది. సో అట్లాంటి టైంలో కేసెస్ అక్కడ వాళ్ళు పాపం ప్లేస్ లేక ఇబ్బంది పడడం అనేది they also brought it to my notice and I also observed whenever they wanted to sit and counsel them there was an issue. At the same time వీళ్ళు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు కూడా ఒక లెటర్ రాసి కలెక్టర్ సార్కి ఇట్లా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ అనేవి మున్సిపాలిటీ ఆవరణలో కానీ గ్రామ పంచాయతీ ఆవరణలో కానీ ఒక రూమ్ అనేది ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ వీ గాట్ టు ఓపెన్ దిస్ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ టుడే. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్స్. సో ఈ రోజు నుంచి మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు సెండ్ అ లాట్ ఆఫ్ సీనియర్ సిటిజన్ కేసెస్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మీ దగ్గరికి నేను ఫస్ట్ పంపిస్తాను. సో వాట్ ఎవర్ కన్సెన్సెస్ వాళ్ళ మధ్యలో మీరు చేస్తారు, దాని ప్రకారం మేము ఆర్డర్ చేయడం జరుగుతుంది. అండ్ ఐ హోప్ ఈ టెండెన్సీస్ కూడా మనకి తగ్గుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పీడీఎస్యు విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పీడీఎస్యు పిలుపునిచ్చింది. ఈ నెల 10 నుంచి 14 వరకు జరపాలని కోరింది. నేడు విద్యారంగంలో మనువాద భావాజాలాన్ని ప్రవేశపెడుతున్నారని, యూనివర్సిటీ విద్యార్థుల మెదళ్లను కలుషితం చేసే పాఠ్యాంశాలను విద్యలో ప్రవేశపెడుతున్నారని డిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఆరోపించారు. విద్యా కాషాయీకరణ వ్యతిరేకంగా మరియు ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జార్జి రెడ్డి పోరాట స్ఫూర్తితో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 10 నుంచి 14 వరకు జరపాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్యు ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ముందు జార్జి రెడ్డి 53వ వర్ధంతి పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్ మరియు యూటీజింగ్ దాడులకు వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేశారని, జార్జ్ సమాజాన్ని అధ్యయనం చేశారని, యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ అందుకున్న విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి అని అన్నారు. నేడు విద్యారంగంలో మనువాద భావాజాలాన్ని ప్రవేశపెడుతున్నారని, యూనివర్సిటీ విద్యార్థుల మెదళ్లను కలుషితం చేసే పాఠ్యాంశాలను విద్యలో ప్రవేశపెడుతున్నారని, విద్యా కాషాయీకరణ వ్యతిరేకంగా మరియు ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జార్జి రెడ్డి పోరాట స్ఫూర్తితో పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు ప్రిన్స్, దేవిక, రవీందర్, హుస్సేన్, ఆకాష్, రాజు, హనుమాన్లు, విజయ్, సాయి, రాము తదితరులు పాల్గొన్నారు. 53వ వర్ధంతి పోస్టర్లను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. పీడీఎస్యు వ్యవస్థాపకుడు ఉస్మానియా అర్నతార కామ్రేడ్ జార్జి రెడ్డి 53 సంవత్సరాలు అవుతుంది చనిపోయి, అయినా కానీ ఆయన ఆశయ సాధన కోసం పీడీఎస్యు విద్యార్థులం ఇంకా కృషి చేస్తున్నాం. నేడు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. యూనివర్సిటీలో అనేక సమస్యలు కొట్టమిటాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. బడ్జెట్ లేక ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలు అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరొకవైపు ఆ ప్రైవేటు యూనివర్సిటీలకు ఈరోజు పచ్చజెండా ఊపుతూ ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు యూనివర్సిటీలో సమస్యలపైన జార్జి రెడ్డి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో పోరాటం చేశారో ఆయన స్ఫూర్తితో ఈరోజు విశ్వవిద్యాలయ బలోపేతం కోసం ఈరోజు కృషి చేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభలు ఈ నెల 10 నుంచి 14 వరకు విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా చేయాలని మేము ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి పిలుపునిస్తున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
బోధన్ మార్కెట్ కమిటీ ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చీలా శంకర్ను హున్సా సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు అభినందనలు తెలుపుతూ ఇలాంటి పదవులను చీలా శంకర్ మరెన్నో పొందాలని హున్సా సొసైటీ చైర్మన్ మందర్న రవి మరియు డైరెక్టర్లు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. చల్లని తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపటం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఎంతో ఉపశమనాన్ని అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విస్తీర్ణ అధికారి కర్పె రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ కాన్పులు చేయించుకోవాలని కోరారు. చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా ఇప్పించాలని, తల్లి బిడ్డల ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి కాబట్టి వడదెబ్బ నుంచి రక్షణ, నివారణ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త విజయ, ఆశా కార్యకర్తలు స్వప్న, శ్రవంతి, కవిత, అంగన్వాడీ కార్యకర్తలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాన్సువాడ నియోజకవర్గంలో కల్తీ కల్లు కలకలం. బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో కల్తీ కల్లు తాగి వింత వింతగా ప్రవర్తిస్తున్న బాధితులు బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలింపు. చిలికి చిలికి గాలివానలా మారిన వివాదం. ఫిర్యాదుతో వేడీసీ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు. అక్రమ గణేష్ గుప్తా వెల్లడి. వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా. బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి భారతి న్యూస్.